సార్ మ్యాటర్ ఏంటో చెప్తే టైప్ చేయించేస్తాను సార్. నా పేరు మీద ఏమైనా షేర్స్ రాస్తున్నారా సార్? ఈ అగ్రిమెంట్లో ఖచ్చితంగా నీ పేరు ఉంటుంది, కానీ టైపింగ్ ఏం అక్కర్లేదు, చేత్తోనే రాయి. ఆహా, అంటే నిజంగానే నా పేరు మీద ఏదో రాయబోతున్నారన్నమాట. చెప్పండి సార్, చక్కచక్క రాసేస్తాను. నా తలరాతని నేనే మళ్ళీ తిరిగి రాసుకుంటాను. చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి, త్వరగా చెప్పండి. కోవెల రాజారావు. ఫస్ట్ సన్ని తెలుగులో ఏమంటారు? జ్యేష్ఠ పుత్రుడు సార్. అదే రాయ్. జ్యేష్ఠ పుత్రుడైన కోవెల గౌతమ్ నంద అనే నేను సార్ శ్రీ 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 రూథర్ఫర్డ్ అనే నేను ఇది కదా రాయాలి. రే తొందరపడకు సార్. అను నేను మా తండ్రి గారైన కోవెల రాజారావు గారితో చేసుకుంటున్న ఒప్పందం. సార్ రాయి రాయి. ఓకే సార్. సార్ ఏంటి సార్ ఇది? చెప్పింది రాయి. ఏంటి చెప్పింది రాయాలా? నీకు పిఏగా ఉన్న పాపానికి ఏది పడుతుంది రాయాలా రాయాలా? రే రూతర్ ఆగరా, నా దగ్గర ఇంకో 10 బెల్ట్లున్నాయి, మొత్తం రాశాక తీరిగ్గా కొట్టుకుందు గాని. ఏంటండి అన్యాయం? ఆకారానికి హీరోలా కనబడతారు కానీ మీ అన్ని విలన్ బుద్ధులే. రే ప్రతి ఒక్కడు ఎదుటివాడి కథలో విలనేరా. రాయి చెప్తాను. చెప్పండి. అంతే. ఇంత దారుణాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. వెళ్ళి ఆయన్ని తీసుకురాపో. ఎవరిని? రాజారావు గారినిరా. వచ్చి సంతకం పెట్టాలి కదా. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో ఈ పాపిస్ట్ కళ్ళతో. బావా నీ బుర్రే బుర్ర. 2 గంటల క్రితం ఇదే ప్లేస్లో విడాకులు అది ఇదని గొడవ చేసిన నా మేనలుణ్ణి భలే మాయ చేసి కిందకి తీసుకొచ్చావు కదా బావా. రేయ్ మాయలు మంత్రాలకి మనుషులు మారర్రా. చెప్పాల్సిన మనిషి చెప్పాల్సిన పద్ధతులు చెప్తే తప్పకుండా మారతారు. అసలేం చెప్పి నందు మనసు మార్చారండి? ఆశ్చర్యంగా ఉంది. మొన్నటిదాకా వాడికి నా మీద కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ నా కొడుక్కి నీ మీద కంటే నా మీదే ఎక్కువ ప్రేమ అని ప్రూవ్ చేశాడు. మధుని వాణ్ణి కలపాలని నువ్వు రకరకాల ప్రయత్నాలు చేశావు. వాడికి ఏదేదో చెప్పి చూసావు, కానీ విన్నాడా? వాడు నా మాట విన్నాడు. వాడు నా కొడుకు. అంతగా ఏం చెప్పారండి? ఏదైతేనే బతిమాలో బామాలో కిందికి తీసుకొచ్చి వాళ్ళ అత్తమామలతో మాట్లాడించాను కదా. అంటే విడాకుల ఆలోచన కూడా విడిచిపెట్టేసినట్టేనా? అత్తయ్య వాడు లైఫ్ విలువ తెలియకుండా తొందరపడి ఏదో విడాకులు అన్నాడు. అంత మాత్రం చేత ఇప్పించేస్తావా ఏంటి? నందు మీకోసం కిందకొచ్చి మాట్లాడాడు సరేనండి, కానీ ఇప్పుడు అది ప్రాబ్లం కాదు కదా. విడాకుల గురించి వాడేమన్నాడు? ఇంకా విడాకులు తీసుకునే తీరాలని పట్టుపట్టు కూర్చునున్నాడా? వాడేదో వాగుతుంటాడు. వాడు అడిగాడని జరగనిస్తామా? వాడే కాదు, ఆ దేవుడు కూడా వాళ్ళని విడదీయలేడు. ఇవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు దేవకి. వాణ్ణి మధుని ఏదో ఒక విధంగా ఒక్కటి చేసి తీరుతాను. సార్ ఏంటి రూతర్? మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. నా కొడుకు. అవునవును మీ కొడుకి. రండి రండి. దేవకి నా కొడుకు. రండి సార్. అక్క బా వెళ్తున్నాడంటే నందుగాడు ఏదో విషయం మాట్లాడడానికి పిలుచుంటాడు. సైలెంట్గా వెళ్ళి చాటుగా నిలబడి ఏం జరుగుతుందో చూసిరానా? వద్దు. అక్కడ నువ్వు చాటుగా ఉండి చూడ్డం చూశాడంటే అనవసరంగా గొడవవుతుంది.
మళ్ళీ నిన్ను దగ్గరికి చేర్చడు, ఇంట్లోంచి పంపించేస్తాడు. అయినా మీ బావ నా దగ్గర ఏదీ దాచడు. ఆయన్ని వెళ్ళి రాని, తర్వాత ఏం జరిగిందో వివరంగా ఆయన్నే అడిగి తెలుసుకుంటాను. నిన్ను ఎన్నిసార్లు చూడ్డానికి వచ్చినా పసుపు కుంకుమలతోనే రావాలని చెప్పాడు మీ నాన్న. పసుపు కుంకాలంటే భార్యాభర్తలతో సమానం. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలి. ఓ మై సన్, ఐఎమ్ సో హ్యాపీరా. నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం కిందికి దిగొచ్చావు. మీ అత్తమామలతో ఎంతో మర్యాదగా మాట్లాడావు. నువ్వు వాళ్ళతో అంత చక్కగా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదురా. నా కొడుకురా నువ్వు. రేయ్ చూడరా, నా కొడుకురా. మీ కొడుకే, తర్వాత తీరిగ్గా మురిసిపోదురు గాని. ఇదిగోండి ఈ అగ్రిమెంట్ చూడండి. అగ్రిమెంటా? అగ్రిమెంట్ ఏంట్రా? అగ్రిమెంట్ తెలుగులోనే ఉంది, చదువుకోండి. రే రూతర్, అగ్రిమెంట్ని నీ చేత్తోనే రాసావు కదా, నాన్నకి నువ్వు చదివి వినిపించు. ఆ దౌర్భాగ్యం కూడా నాకేనా? చదువుతాను సార్, చెవులు బాగా రెక్కించి వినండి. ఏంట్రా అగ్రిమెంట్ ఏంటి? ఇప్పుడు అగ్రిమెంట్తో పనే ఉంది. అసలు దేని గురించి? మొత్తం అందులో వివరంగా రాసింది నాన్న. వాడు చదువుతాడు, మీరు వినండి. చదవరా. కోవెల రాజారావు గారి జ్యేష్ఠ పుత్రుడైన కోవెల గౌతమ్ నంద అను నేను మా తండ్రి గారితో చేసుకుంటున్న ఒప్పందం. మా నాన్నగారు నాకు ఇష్టం లేకపోయినా కోడూరి రామచంద్రరావు గారి ద్వితీయ పుత్రిక కోడూరి మధుబాల అనే అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించారు. అక్షరం మిస్ అవ్వకుండా మొత్తం చదువు. నాకు ఇష్టం లేని ఈ వివాహ బంధం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. కానీ మా నాన్నగారి మాట కోసం నేను తాలికట్టిన అమ్మాయితో 6 నెలలు కలిసుండి ఆ తర్వాత అంతకాలంలోనూ ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదని నిరూపించి మా తండ్రి గారి చేతుల మీదుగా విడాకుల పత్రాన్ని పొందదలుచుకున్నాను. ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు అగ్రిమెంట్ ఏంటి? 6 నెలల కాపురం ఏంటి? విడాకులేంట్రా? ఆ విడాకులు నేను తీసివ్వడం ఏంటి? మీరు చెప్పిందే నాన్న. మీరే అన్నారుగా 3 నెలలు కలిసి ఉంటే నేను ఆవిడ గారి ప్రేమలో పడిపోతానని. 3 నెలలు కాదు, 6 నెలలు కలిసి ఉంటాను. 6 నెలల తర్వాత కూడా నాలో ఎలాంటి మార్పు రాదు. ఆ రోజు మీరే నాకు విడాకులు ఇప్పించాలి. మతుండే మాట్లాడుతున్నావు నువ్వు? మీరే అన్నారుగా ఆవిడ గారు ఏదో నా జీవితాన్ని ఉద్ధరించేస్తుంది, ప్రేమని పుట్టించేస్తుంది అని. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను రా. నువ్వు మధుతో కలిసి బ్రతికితే అప్పుడు ఇలా మాట్లాడవు. నాన్నా, మధు నా ప్రాణం, మధు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనని నువ్వే అంటావు. అయితే అగ్రిమెంట్ మీద సంతకం చేయండి. చేస్తాను రా. రూతర్, అగ్రిమెంట్లో నేను చెప్పే కండిషన్స్ కూడా రాయ్. మీరేంటి సార్, ఆయన ఏదో బుర్ర లేకుండా అగ్రిమెంట్ చేస్తే మీరు కండిషన్స్ అంటున్నారు? చెప్పింది రాయరా. చెప్పండి. ఇప్పటికే పెళ్లి కాలేదు. ఈ దారుణాన్ని నా చేతుల్లో రాయిస్తున్నందుకు ఇక జీవితంలో నాకు పెళ్లి కాదు. చెప్పండి సార్, తగలేస్తాను. కండిషన్ నెంబర్ 1, 6 నెలల పాటు తన భార్యతో పూర్తిగా కలిసి ఉండాలి. కండిషన్ నెంబర్ 2, ఈ 6 నెలల కాలంలో ఏ కారణం చేతనైనా సరే విడాకుల ప్రసక్తి తీసుకొస్తే ఈ అగ్రిమెంట్ రద్దయి జీవితాంతం అతను భార్య అను మధుబాలతో కలిసి ఉండాలి. కండిషన్ నెంబర్ 3, భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే జీవన విధానాన్ని పాటించాలి. జీవన విధానం అంటే? పొద్దున్న నిద్రలేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు అందరూ భార్యాభర్తలు ఎలా ఉంటారో అలాగే ఉండాలి. పూజలు, పునస్కారాలు, పండగలు, పబ్బాలు ఏవైనా సరే భార్య ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి. దాంపత్య జీవితం అనేది అది పూర్తిగా వారి వ్యక్తిగతం. దాంపత్యంలో కలిసి ఉండాలనే నిబంధన లేదు.
థ్యాంక్స్. కండిషన్ నెంబర్ 4, ఈ 6 నెలల కాలంలో తన భార్య మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం గాని అనుచితంగా ప్రవర్తించడం గాని చేయరాదు. కండిషన్ నెంబర్ 5, ఇంకానా? అగ్రిమెంట్ నీకు అనుకూలంగా రాసుకుని విడాకులు తీసుకుందాం అనుకుంటున్నావా? ఇంకా 100 కండిషన్స్ ఉన్నాయి, నువ్వు రాయరా. ఇంకా ఎన్ని కండిషన్లైనా వేసుకోండి. నందు ఈజ్ ఆల్వేస్ నందు. అంతే. సంతకం పెట్టండి. ముందు నువ్వు పెట్టరా. సంతకం చేయండి. రేయ్, సాక్షి సంతకం నువ్వు పెట్టరా. పెట్టు. ఓహో, అగ్రిమెంట్లో నా పేరుంటుందంటే ఇలాగనమాట. పాపాత్ములరా, నా చేత్తో ఎన్ని పాపాలు చేస్తారు. వచ్చే జన్మలో ఖచ్చితంగా నాకు పియ్యగా పుడతావు. ఆయన కాపీ ఆయనకి ఇవ్వరా. ఇప్పుడండి నా కొడుకు అని. ఒకసారి చెయ్యివ్వండి నాన్న. దేనికి? అగ్రిమెంట్ అయిపోయింది కదా, షేకండ్ ఇస్తాడేమో. బిజినెస్ అగ్రిమెంట్ చేసి అలవాటైపోయింది కదా, ఆ అలవాట్లు అడిగినట్టున్నారు. నువ్వు నోరు మూయరా. చెయ్యివ్వండి. ఈ అగ్రిమెంట్లో నేను గెలవడం ఖాయం. 6 నెలల తర్వాత విడాకులు ఇప్పించాల్సిన బాధ్యత మీదే. లేకపోతే నేను చచ్చినంత ఒట్టే. కష్టంగా ఉందా నాన్న? మీరు ఇలాగే కదా ఒట్టు వేయించుకుని పెళ్లి చేశారు. ఇప్పుడు నేను ఒట్టు వేయించుకున్నాను. గెలిచాక విడాకులు ఇప్పించండి. ఏ తండ్రైనా కొడుకు ఓడిపోవాలని కోరుకోడురా, కానీ నా కొడుకు ఓడిపోవాలని నేను కోరుకుంటున్నా. కోరుకోవడమే కాదు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. నువ్వు ఈ అగ్రిమెంట్లో ఓడిపోతేనే జీవితంలో గెలుస్తావు. తండ్రిగా నేనన్న మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఏది నంగనాచి, గూట్లోంచి ఇంకా బయటికి రాలేదా? గుడ్లు పెడుతున్నట్టుంది. మొదట్లో అలాగే అనుకున్నాం. ఉద్యోగం చేసే పిల్ల ఇంట్లో ఉంటే బంగారు గుడ్లు పెట్టే బాతు ఇంట్లో ఉన్నట్టే అని. అది ఉద్యోగానికి వెళ్ళనని తెగేసి చెప్పింది. ఇంకేం గుడ్లు, గాడిద గుడ్డు తప్ప. అలా అని వదిలేస్తే ఎలా అమ్మా? మనమే నయానో భయానో బాతుతో బంగారు గుడ్లు పెట్టించాలి. పిలుదాన్ని. అమ్మా కోడలా, ఓ కోడలా, ఓసారిటొచ్చి మాకు నీ దర్శన భాగ్యం కలిగిస్తావా? నా కొడుకు పెళ్ళామా? ఏంటమ్మా కోడలా, వినబడట్లేదా? చెప్పండి అత్తయ్య. మేం చెబుతాం, నువ్వు వినొద్దు. ఏం చేస్తున్నావు లోపల? ఏం లేదు. ఏముంటుందమ్మా, పనా పాట, గోళ్ళు కొరుక్కుంటూ ఉండటమే. ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా అమ్మా నీకు? నీకు మాత్రం పని పాట ఏముంది అన్నట్టు చూస్తుంది. మమ్మల్ని అంత మాట అంటావా? నేనెక్కడన్నాను అత్తయ్య? అన్నీ మీరే అంటున్నారు కదా. ఏంటి, నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? ఉద్యోగం సద్యోగం లేకుండా కూర్చుంటే కుదరదిక్కడ. వెళ్ళి వంట చెయ్యి. నాకు వంట రాదు. ఇంకేమొచ్చు? 3 పూటల మెక్కడమా? అసలు వంట వార్పు కూడా నేర్పకుండా ఎలా పెంచారు మీ అమ్మా నాన్న? దయచేసి మా అమ్మ నాన్నల్ని ఇందులోకి లాగద్దు. ఏంటి బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు? ఏయ్, ఏంటి మేమిక్కడ మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావు? ఇటురా.
తినే అమ్మ బతుకు. ముట్టుకున్నది మొత్తం మసైపోయింది. పర్లేదు. ఏందో వెళ్ళి గ్లాస్లో కొంచెం మంచినీళ్ళు పట్టురా. ప్రణయ్, ఏంటిది? పట్టపగలు తాగొస్తావా? అంటే నీ ప్రాబ్లం ఏంటి? నేను తాగడమా లేదా పట్టపగలు తాగడమా? అసలు ఏమైనా బాధ్యత తెలుస్తుందా నీకు? నా బాధ్యత నాకు బాగానే తెలుసు, కానీ నా బాధ తెలుసా నీకు? కడుపు రగిలిపోతుంది నాకు. ఆ బాధ భరించలేకే పీకల దాకా తాగాను. నీకంత బాధ ఏంటి? మరి బెట్టింగ్లో 25 లక్షలు పోతే కడుపు మండదా? బెట్టింగ్ లో 25 లక్షలు పోవడం ఏంట్రా? బిజినెస్ చేద్దామని 7 గారు నగలు తాకట్టుకు తీసుకెళ్లాను. 25 లక్షలు వచ్చాయి, కానీ బిజినెస్ చేయడానికి మినిమం 50 లక్షలు కావాలి. అందుకని 25 లక్షలు బెట్టింగ్లో పెడితే కోటి వస్తాయని పెట్టాను. ఇది ఉందే, నగలు ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇచ్చింది. దానికి తగ్గట్టే మొత్తం పోయింది. ఆ నగలు తాకట్టు పెట్టిన డబ్బుల్ని బెట్టింగ్ లో పెట్టావా? అవును, నువ్వు ఏడ్చినట్టే అది ఏడ్చింది. మా అమ్మ నాన్నల కష్టాన్ని నాశనం చేసావు నువ్వు. నా మీద చేయి చేసుకుంటావా? నిన్ను చంపేస్తానే. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు నువ్వు? నా మాట వినరా, వదిలేరా, చంపేస్తానే. ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావు? ఏవో ఆలోచనల్లో అక్కడే ఆగిపోయాను. దేని గురించమ్మా ఆలోచన? ఏ తల్లికైనా దేని గురించి ఆలోచన ఉంటుంది నాన్నా. నా గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకమ్మా, రిలాక్స్గా ఉండు. ఎవరికైనా ప్రశాంతంగా ఉండాలనే ఉంటుందిరా, కానీ పరిస్థితులు ఉండనివ్వాలిగా. అమ్మా, ఇప్పుడు మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా? నాట్ ఫైన్ నందు. మొన్నటి వరకు నాకు ఏ దిగులు ఉండేది కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పటినుంచే నాకు టెన్షన్ మొదలైంది. అమ్మా, నీకు ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉండు. నువ్వు పదే పదే చెప్పినంత తేలిగ్గా నేను ఉండలేకపోతున్నానురా. నీ గురించి నాకంతా తెలుసని, ఏ విషయమైనా నువ్వు నా దగ్గర దాచవని ఇన్నాళ్ళు భ్రమలో బతికేశాను. కానీ అవన్నీ అబద్ధాలని, నీ గురించి నాకేం తెలీదని ప్రూవ్ అయిపోయింది. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడుకు, చాలా హర్టింగ్గా ఉంది. నేనెంత హర్ట్ అవుతున్నానో నీకు తెలుస్తుందా? దేనికమ్మా? నీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏం చేస్తున్నావో నాకేమాత్రం అంతు చిక్కడం లేదు. ఒక్కో నిమిషం ఒక్కోలా ఉంటున్నావు. అసలేం చేస్తున్నావు నువ్వు? ముందసలు పెళ్ళే వద్దన్నావు, తర్వాత సడన్గా ఇందుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. ఆ పెళ్లి కాస్త పీటల దాకా వచ్చి ఆగిపోతుంటే మీ నాన్నగారి బలవంతం మీద మధుని పెళ్లి చేసుకున్నావు. ఇంటికి రాగానే నానా గొడవ చేశావు. చివరికి అమ్మాయిని నీ గదిలోకి కూడా రానివ్వను అన్నావు. నువ్వు ఈ పెళ్లి వల్ల ప్రశాంతంగా లేవని, నీకు సంతోషాన్నిచ్చే నిర్ణయం తీసుకోమని నేనే చెప్పాను. సడన్గా పొద్దున ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లి విడాకులివ్వమని అడిగావు. ఈ గొడవ జరిగిన 2 గంటల్లోపే వాళ్ళ అమ్మా నాన్న రాగానే అసలు ఏమీ జరగనట్టు ప్రేమగా మాట్లాడావు.
అసలు నీ మనసులో ఏముంది నందు? ఒక్కో నిమిషం ఒక్కోలా ఉంటే నాకు భయమేస్తోందిరా. మీ నాన్న బలవంతం వల్ల నువ్వు నలిగిపోతూ ఇలా ఏదేదో చేస్తున్నావని నాకు అనుమానంగా ఉందిరా. నిజం చెప్పు, మీ నాన్నగారు నీతో ఏమన్నారు? అసలేం జరిగింది? మంచినీళ్ళు కావాలంటే డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. ఇది డైనింగ్ హాల్ కాదు, నా రూమ్. నేనెందుకు వచ్చానో అడగవా? మీరేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. వచ్చి నా గదిలో ఉండు.